రైట్. ప్రాధాన్యత ఓకే ఇవ్వనప్పుడే మాకు ఓకే ఏమంటారు అర్థమైపోయింది. విల్సన్ గారు? బీఎస్సీ అసెంబ్లీలో సమావేశం అంటున్నారు. సమస్యలు- రైట్ రైట్ విల్సన్ గారు ఏమంటారు? మీరేమంటారు వారి వ్యాఖ్యలు? బిఎస్సి సమావేశంలో అజెండా ఎట్లా డిసైడ్ అవుతుంది? మీరు మాట్లాడొద్దని ఎవరు చెప్తారు? మీ హక్కు అది, మాట్లాడే మీ హక్కును వదిలేసి మీరు బాధ్యతల గురించి మాట్లాడట. ఇప్పుడు అధికార పక్షానికి బాధ్యతలు ఉంటాయి, మీకు హక్కు ఉంది. మీరు చట్టసభల్లోకి వచ్చి మాట్లాడచ్చు, ఏదైనా మాడచ్చు. మీరు ఇప్పటిదాకా విమర్శించారు కదా, అంటే మీ హయాంలో మీ పింఛన్లు ఎంత పెరిగారు, ఇప్పుడు ఎంత పెరిగారు మీరు చెప్పొచ్చు. 4,000 కంటే మీరు ఎక్కువ పెంచుంటే అది కూడా చెప్పొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టుంటే అది కూడా చెప్పొచ్చు. రైల్వే జోన్ చేయొచ్చుంటే అది కూడా చెప్పొచ్చు. పోలవరం కట్టుంటే అది కూడా చెప్పొచ్చు. ఎన్ని చెప్పుకోవచ్చు కదా మీరు. కాబట్టి నేనేమంటానంటే డిబేట్ అనేది ఎప్పుడు కూడా అసెంబ్లీలో జరగాల్సింది అసెంబ్లీలో జరగాలి, బయట జరగాల్సింది బయట జరగాలి. ఎట్లా మీడియా వాళ్ళు వస్తారు, మన మిత్రులు లాంటి వాళ్ళు మాడతారు, నో ప్రాబ్లం, మాడచ్చు, ఇదొక అంశం. కానీ చట్టసభల్లో ఏం మాట్లాడినా నియోజకవర్గ సమస్యలు మాట్లాడితే అది రికార్డ్ అవుతాయి. ఒక రైతు సమస్య కావచ్చు, ఒక మహిళ సమస్య కావచ్చు, ఒక అత్యాచార సమస్య కావచ్చు, ఏదైనా సరే ఆ సమస్యలు రికార్డ్ అయితే సంబంధిత మంత్రులు, అధికారులు అసెంబ్లీలు ఉంటారు, చట్టసభలు ఉంటారు, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఇది ప్రజానీకం కోరుతారు. అదే తప్ప రాగద్వేషాలతో మాకు టైం ఇవ్వరు కాబట్టి ముందుగానే ఒక అంచనాకు వచ్చేసి మీరటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆయనకి ప్రాబ్లం ఉంది, సైకలాజికల్ గా నేను వస్తే నా స్థాయి పడిపోద్ది అనుకుంటున్నారేమో. కానీ మనకి ఏ స్థాయి ఉండదు. మనుషులుగా మనం ఏంటంటే మనం ఏదైతే పదవి ఉంటుందో ఆ పదవికి మాత్రం మనం బాధ్యత వహించాలి. బాధ్యత వహించేటువంటి ఏంటి, మనం జీతం తీసుకుంటున్నాము. ఎవడన్నా సరే ఒక అటెండర్ అయినా సరే జీతం తీసుకుంటే ఆ జీతం దగ్గర పని చేసుకోవాలిగా. మరి 2 లక్షలు 3 లక్షలు మన ప్రభుత్వం సంబంధించి ఇది టోల్ గేట్ దగ్గర ఎమ్మెల్యే చక్కరు ఇన్ని వాడతాం కదా, ఇన్ని వాడడానికి మన అర్హులమా? లేదు, మేము జీతం వద్దు, మేము తీసుకోమో, సత్సభ రావడానికి చెప్పండి. అదేవిధంగా రీకాల్ అంటారా? రీకాల్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంత బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారు, ఇది బాధాకరం, డెమోక్రసీకి బాధాకరం. మీరు ఏదైనా మాట్లాడచ్చు, అది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. మీరు అన్నారు చూసారా, డెవలప్మెంట్ ఆ రోజు ఉందా ఈ రోజు ఉందా అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఆ ఎలక్షన్ టైంకి టైంకి ఓట్లు వేస్తారు. కానీ ఈలోపు మనం చేయాల్సింది ఏంటి, ఈలోపు మనం ఎక్కడైతే మీరు అధికార పార్టీని ఎక్స్పోజ్ చేయాలో అక్కడ చేయాలి. అది చేయడం అర్థం అవుతుంది. మీరు ఎందుకు బయటికి వెళ్తున్నారు, ఎందుకు రావడం లేదు, ఇవన్నీ అర్థం అవుతున్నాయి. కాబట్టి వ్యక్తిగత దూషణల కంటే కూడా నాకు తెలిసి చట్టసభలను వాడుకునే వాళ్ళే తెలివైన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉండి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాయిస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. 2 ఎంపీలు ఉండి కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో వాయిస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మాకు అసలు ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు కూడా లేని పరిస్థితుల్లో కూడా బయటకు మాట్లాడుకున్నాం. మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యేలను వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే అనేది చిన్న పోస్ట్ కదా, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో పూర్వజన్మ సుకృతంతో అవుతారు. లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో ఎమ్మెల్యేలు కావడం అంటే చాలా కష్టం. మీరు గెలుపు గుర్రాలుగా మేము ప్రజలు నిర్ణయించి 11 సీట్లు 10 సీట్లు ఇచ్చారు కాబట్టి ఈ మొత్తం రాష్ట్రానికి మొత్తానికి కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చు. మీరు చేసి మీరు ఏ నియోజకవర్గ సమస్య అయినా మాడచ్చు. అదేవిధంగా గణాంకాలు తెచ్చే ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీగా ఆయన మాట్లాడచ్చు. అదేవిధంగా ఇక్కడ అధికార పక్షం కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసిన అన్యాయాలు మాట్లాడతారు. అది మాట్లాడడం అనేది బాధ్యత. అదేవిధంగా మీరు రావడం అనేది మీ హక్కు. అదే హక్కు బాధ్యతల మధ్య ఒక సంఘర్షణ నడుస్తూ ఉంటది. నడుస్తున్నప్పుడు మనం ఎక్కడున్నాం, మీరు ఏదైనా సరే ఈ ప్రభుత్వం అలా చేయలేదు, అది మీరు ఆత్మవిశ్వాసం చెప్పండి. అది చెప్పలేక మీరు బయటికి వెళ్ళేసి మాట్లాడితే ఇప్పుడు అదేది మిగతా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని వెళ్ళేయండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి మన ఎమ్మెల్యేలకు ఉండే హక్కు అది చట్టసభలు రావడం, వాళ్ళ హక్కుల్ని హరించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది కూడా లేదు. కాబట్టి శాసన మండలికి వచ్చి అసెంబ్లీకి రాకపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ఒక దాన్ని ఏమంటారంటే ఈ సంఘర్షణని ప్రజలకి బాధాకరం. ఇది వాళ్ళ ప్రతినిధిగా రావాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన 39% ఓట్లు వచ్చాయంటే రాష్ట్రంలో చాలా పెద్ద స్టేక్ అది, అందులో సందేహం లేదు. అన్ని ఓట్లు వచ్చినప్పుడు ఆ ఓట్లకు తగ్గట్టుగా ఆ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమవుతుందంటే దాని సెల్ఫ్ గోల్ అవుతుంది. కాబట్టి అక్కడ సెల్ఫ్ గోల్ అనేది ఆ పార్టీకి ఏమాత్రం శోభాయమానం కాదు. ఖచ్చితంగా చట్టసభలోకి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమేం చేయాలంటే ఇక్కడ అరాచకాలు జరుగుతుంటే అరాచకం మీద కూడా ఖచ్చితంగా స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పోలీసులు తప్పు చేసి దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో పోలీసులు చేసిన తప్పులు ఉంటే ఆ తప్పులు మీరు ఎక్స్పోజ్ చేయండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటగా మాట్లాడుతున్న భాష ఏంటి, పోలీసులు బట్టలిప్పుతాం చేస్తామంటే ఎందుకు బట్టలిప్పుతారు, ఏం చేస్తారు? అదేవిధంగా గతంలో మీరు గోడ దూకిచ్చి అరెస్టులు చేశారు. ఇప్పుడు అక్కడ జరుగుతుందా? లేదు కదా. నాడు నేడులో మనం ఎన్ని చూసుకోవచ్చు కదా. కాబట్టి
నాటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడికి అస్థిమాస్తికాంతరంత తేడా ఉంది, నక్కకి నాగలకి అనుకున్న తేడా ఉంది. కాబట్టి ఏ మాత్రం కూడా ప్రజల్లో ఇది ఆ ప్రభుత్వం ఏంటి ఈ ప్రభుత్వం దగ్గర అంచనా వేసుకుంటారు. మన మిత్రుడు చెప్పినట్టు అంచనా వేసుకుంటారు. అంచనాలో మీరు ఎక్కడున్నారనే దగ్గర మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో తప్పులేదు. అదే సమయంలో మేము కూటమి ప్రభుత్వంగా మేము ఏం చేయాలో మేము చేస్తున్నాం. మీరున్నారు, మీరు పీపీఏలోంచి ఎలాంటి పరిస్థితులు మెడికల్ గా తీసుకోవడానికి లేదు, ప్రభుత్వం 70 పెట్టాలన్నారు. వెల్ అండ్ గుడ్, మీ అభిప్రాయం అక్కడ అసెంబ్లీలో చెప్పొచ్చు కదా, బయట ఎంత మాట్లాడే ఉపయోగం ఉంటుంది, రికార్డ్ అవుతుంది కదా. మరి మీ పోరాట నేపథ్యంలో మీ పోరాటం చేసే దగ్గర ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి దగ్గర మీకు క్లారిటీ ఉండాలి. అదే సమయంలో నేనేమంటానంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశాన్ని మేము పొగడమని చెప్పాం. మీకు నచ్చకపోతే నచ్చలేదు పలాందని చెప్పాలి. అదేవిధంగా రైతుల సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, లేకపోతే వృద్ధుల సమస్యలు ఉన్నాయి, ఎస్సీల సమస్యలు, ఇంతమంది సమస్యలు ఉన్నాయి. ఇంతమంది సమస్యల్ని అధికార పక్షంగా మొత్తం మేమే చేయలేం, మీరు మాట్లాడాలి. కానీ మీరు చేస్తుంది ఏంది, రాష్ట్ర ప్రజలకు పరోక్షంగా తప్పు చేస్తున్నారు. నేనైతే ఒక రకంగా చెప్పాలంటే అది ప్రజాద్రోహం కిందకి వస్తుంది. మనల్ని ఎంపిక చేసుకుంది ఎందుకు, ప్రజలు వాళ్ళ గుండె చప్పుడు వినిపిస్తాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేసుకున్న ఆ దాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటే, ఆ ప్రతినిధులు వాళ్ళ పార్టీ వాయిస్ వినిపిస్తారు. కానీ నేను ప్రజల పక్షాన్ని మనం ఆలోచించేటప్పుడు ఒక డెమోక్రసీలో అధికార పక్షం ఎంత బలంగా ఉండాలో ప్రతిపక్షం అంతే బలంగా ఉండాలి. కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ఎవరు గొంతు నొక్కరు. ప్రతిపక్షం అవసరమైతే మీరు ప్రతిపక్షం మిమ్మల్ని మార్షల్స్ బయట పంపించారనుకోండి, బయట కూడా వాయిస్ ఇవ్వచ్చు. ఇన్ని ఉన్నాయి వేదికలు, ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్ని ప్లాట్ఫామ్స్ వదిలేసి మేము మాత్రం రాము అంటే అదేమవుతుందంటే, విల్సన్ గారు అంటే వివిధ శాఖలకు కూడా ఇక్కడ అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. వెంకటేశ్వర రెడ్డి గారు సామాన్యులకు భారీ ఊరట అన్నారు. అంటే రైతుకి కావచ్చు, విద్యకి, వైద్యానికి, సామాన్యులకి పెద్దపీట ఓవరాల్గా వాళ్ళు చెప్పేది. దాన్ని బేస్ చేసుకుని వ్యవసాయానికి అనుబంధ రంగాలకు సంబంధించి 53,782 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవకి 6,600 కోట్లు. అదేవిధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలులో రైతులు కోరుకున్న